సో ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయకంటే ముందు ఇంట్రడక్షన్ చెప్తానమాట దాన్ని. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లం చేద్దాము సిస్టంలో. సో ఏంది డిఫరెన్స్ ఏముంది, ఇది ఎలా చేస్తారు అనేది ఫస్ట్ మనం చూద్దాము. అప్పుడే మనము సిస్టంలో ఎంటర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ గ్రూప్స్లో బులియన్స్ అని ఉంది. సో ఇందులో సబ్ గ్రూప్స్ ఏమున్నాయి, డైమండ్స్ ఉంది, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది మెయిన్ గ్రూప్ క్రియేట్ చేసి తర్వాత సబ్ గ్రూప్స్ ఇవి క్రియేట్ చేసిన తర్వాత ఐటమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ సబ్ గ్రూప్ని వీటి అండర్లో తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు వరకు మనం చూసిన అన్ని వీడియోస్లో యూనిట్స్లో ఓన్లీ నంబర్స్ ఉన్నాయి కదా, బట్ ఇక్కడ ఏముంది, మనకి క్యారెట్స్ ఉన్నాయి, గ్రామ్స్ ఉన్నాయి. ఈ రెండు క్రియేట్ చేయాలి, నంబర్స్ లేవు. ఏమున్నాయి, క్యారెట్స్ ఉన్నాయి, గ్రామ్స్ ఉన్నాయి. ఏ ఇంకా బి గోడౌన్స్ నార్మల్గానే ఉన్నాయి, క్వాంటిటీ కూడా సేమే ఉంది, నెక్స్ట్ రేట్ ఉంది. సో ఇలా మనకి ఈ ప్రాబ్లంలో ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి చేంజ్ ఏముంది, ప్రీవియస్ ప్రాబ్లమ్స్కి ఇంకా దీనికి యూనిట్స్ అనేది చేంజ్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేంజ్ ఉంది ఇంకొక ప్రాబ్లంలో, ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే దాల్ ఉందో దానికి ఎలాంటి సబ్ గ్రూప్స్ లేవు. సో ఎలాంటి సబ్ గ్రూప్స్ లేనప్పుడు ఏం చేస్తాము, డైరెక్ట్గా ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ మెయిన్ గ్రూప్నే దీని అండర్లో ఇచ్చేస్తాం. తర్వాత ఇక్కడ చూడండి ఫ్లోర్ ఉంది కదా, సో దీని అండర్లో కూడా సబ్ గ్రూప్స్ ఏం లేవన్నమాట. డైరెక్ట్గా ఏం చేస్తాము, ఈ స్టాక్ ఐటమ్స్కి ఈ మెయిన్ గ్రూపే అండర్లో ఇస్తాము. నెక్స్ట్ సోప్స్. సో సోప్స్ అనేది మనకి అండర్ గ్రూప్ ఉంది కదా, అంటే సబ్ గ్రూప్ ఉంది కదా, డిటర్జెంట్. సో ఈ డిటర్జెంట్ని ఈ ఏదైతే స్టాక్ ఐటమ్ క్రియేట్ చేస్తామో అప్పుడు డిటర్జెంట్ అని ఇవ్వాలి. తర్వాత ఈ రీగల్ని కూడా డిటర్జెంట్లోనే ఇవ్వాలి, టైట్ని కూడా డిటర్జెంట్లోనే ఇవ్వాలి. లక్స్, హమామ్, రెక్సోనా ఇవన్నీ బాత్లో ఇవ్వాలి. ఇక్కడ లేదు కదా సైడ్కి, అంటే ఇదంతా దీని కేటగిరీయే. తర్వాత రైస్లో కూడా మనకి ఇక్కడ ఐటమ్స్ అనేది ఉంది, ఏం గ్రూప్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ రైస్కి ఏం చేయాలి, ఈ మెయిన్ గ్రూప్నే ఈ ఐటమ్స్ క్రియేట్ చేసేటప్పుడు అండర్లో రైస్ ఇవ్వాలి. అలా ఇది డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంకా ఇందులో మనకి యూనిట్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాగ్స్ ఉన్నాయి, కేజీస్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, మళ్ళీ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇలా మనం ఏం చేయాలి, బ్యాగ్స్ ఒకసారి క్రియేట్ చేస్తే సరిపోతుంది. సేమ్ ఇది ఇంకా దానికి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ యూనిట్స్ ఇంకా సబ్ గ్రూప్స్ అనేటివి డిఫరెన్స్ ఉంది. ఇంకా కాస్ట్ ఇంకా రేట్ రెండు ఇచ్చినారు. సో కాస్ట్ రేట్ రెండు ఇచ్చినప్పుడు ప్రాబ్లం చేసేటప్పుడు మనము కాస్ట్లో ఏదైతే ప్రైస్ ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటాము. ఇది ఒక డిఫరెన్స్ చూసుకోండి. మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా చేయాలి, ప్రాబ్లం 3 ప్రాబ్లం 4 అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.